గత కొన్ని రోజుల నుంచి లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో ప్రశ్నలు అడగటం కోసం డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ప్రతిరోజు ఒక న్యూస్ అప్డేట్ వస్తుంది. మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం లోక్సభ ఎథిక్స్ కమిటీకి వెళ్ళింది. నిన్న ఆ ఎథిక్స్ కమిటీ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఒకటి కొన్ని సోర్సెస్లో రిలీజ్ అయిందనమాట. ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఆవిడని ఇమీడియట్గా ఎక్స్పల్షన్ చేయాలని చెప్పి, ఆవిడపైన సీరియస్ పనిష్మెంట్ తీసుకోవాలి, సెవియర్ పనిష్మెంట్ ఆవిడకి ఇవ్వాలని చెప్పి కథనాలు చెప్తున్నాయన్నమాట. ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఆ విధంగా ఉంది అని చెప్పి. అయితే ఆవిడ మాత్రం తన్ని పొలిటికల్గా వేధిస్తున్నారని, తన్ని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తుంది. ఇక్కడ ఎథిక్స్ కమిటీ మాటల ప్రకారం ఆమె కండక్ట్, ఆమె ప్రవర్తన చాలా అనెథికల్గా ఉందని, ఇది బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజ్ కింద కూడా వస్తుందని చెప్పి, కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద కూడా వస్తుందని చెప్పి ఎథిక్స్ కమిటీ భావిస్తున్నట్టు ఆ రిపోర్ట్లో ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే ఇక్కడ క్వశ్చన్ అంతా, అసలు మహువా మొయిత్రా దీన్ని ఒప్పుకోకుండా ఇంకొక మాట కూడా అన్నారు. అసలు ఎథిక్స్ కమిటీ డ్రాఫ్ట్ రిపోర్టు అదానీ గ్రూప్ రన్ చేస్తున్న న్యూస్ ఛానల్లో రావటం ఏంటి? ఇది రూల్ నెంబర్ 275 క్లాజ్ 2 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ రూల్స్కి విరుద్ధం కదా అని చెప్పి ఆవిడ ట్వీట్ కూడా చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ని క్వశ్చన్ కూడా చేశారనమాట. అసలు ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ బయటికి రావటం ఏంటి? అయితే ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, అసలు లోక్సభ రాజ్యసభ, ఇక్కడ ఎథిక్స్ కమిటీ ఏంటి, ఎథిక్స్ కమిటీ యొక్క హిస్టరీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క డ్యూటీ ఏంటి ఒకసారి చూద్దాం. 1996లో న్యూఢిల్లీలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఈ ఎథిక్స్ కమిటీస్ పెట్టాలి పార్లమెంట్లో 2 సభల్లో అని చెప్పి ఒకటి చర్చలోకి వచ్చిందనమాట. తర్వాత 1997లో ఇమీడియట్గా అప్పట్లో వైస్ ప్రెసిడెంట్ అంటే రాజ్యసభకి చైర్మన్ కేఆర్ నారాయణ్ గారు రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ స్టార్ట్ చేశారు. ఎందుకోసం? ఇండివిజువల్గా ఎంపీస్ మోరల్గా అంటే నైతికపరమైన విలువలు పాటిస్తున్నారా, స్టాండర్డ్స్ ఎథికల్ కండక్ట్ పాటిస్తున్నారా, దానికి సంబంధించి ఎగ్జామిన్ చేయడం కోసం, వాళ్ళ దుష్ప్రవర్తన ఏమైనా ఉందా అని చెప్పి. సో దాదాపు ప్రివిలేజ్డ్ కమిటీస్కి ఎలాంటి రూల్స్ ఉంటాయో అట్లాంటి రూల్సే అప్పట్లో ఎథిక్స్ కమిటీకి కూడా ఉండే అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అంతే, ప్రివిలేజెస్ కమిటీ లానే ఎథిక్స్ కమిటీ కూడా పనిచేస్తుంది. ఇక లోక్సభ విషయానికి వస్తే 1997లో లోక్సభ ప్రివిలేజెస్ కమిటీకి చెందిన ఒక స్టడీ గ్రూపు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఇలా రకరకాల దేశాలు వెళ్ళి అక్కడ ఎథిక్స్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తున్నాయో చదివొచ్చింది. దాని తద్వారా రికమెండేషన్ కూడా చేసింది. అయినా కానీ 1997లో లోక్సభలో ఎథిక్స్ కమిటీ స్టార్ట్ అవ్వలేదు. ఆ తర్వాత 13th లోక్సభలో స్ట్రాంగ్గా ఎథిక్స్ కమిటీ ఉండాలని చెప్పి ప్రివిలేజెస్ కమిటీ చెప్పిన తర్వాత అప్పట్లో ఉన్న స్పీకర్ జిఎంసి బాలయ్య గారు అడ్హాక్ అంటే టెంపరీగా ఒక ఎథిక్స్ కమిటీని స్టార్ట్ చేశారు 2000 సంవత్సరంలో. ఆ అడ్హాక్ కమిటీ ఆల్మోస్ట్ అలానే కంటిన్యూ అయింది 2015 వరకు. ఎథిక్స్ కమిటీ అని ఎథిక్స్ కమిటీ లోక్సభలో పర్మనెంట్గా స్టార్ట్ అయింది 2015లోనే అనమాట. అయితే ఈ ఎథిక్స్ కమిటీకి ఎవరు కంప్లైంట్ ఇవ్వచ్చు? నువ్వైనా, నేనైనా, ఎవరైనా ఇవ్వచ్చు. మామూలుగా సిటిజన్స్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక ఎంపీ ద్వారా ఇవ్వాలన్నమాట. ఒక సాక్ష్యం కూడా పెట్టాలి. అంటే ఏదైతే వీళ్ళు దుష్ప్రవర్తన చేశారన్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. అలానే సాధారణ పౌరులు కంప్లైంట్ ఇస్తున్నప్పుడు అఫిడవిట్ కూడా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే నా స్టేట్మెంటు, నేను ఇచ్చే కంప్లైంట్ ఫాల్స్, ఫ్రివిలస్ కాదు, ఇది జెన్యున్ కంప్లైంటే అని. అయితే ఒక ఎంపీఏ కంప్లైంట్ అనుకోండి, వాళ్ళు అఫిడవిట్ పెట్టక్కర్లేదు, వాళ్ళు అఫిడవిట్ అసలు పెట్టక్కర్లేదు. దీంతోపాటు స్పీకర్ అప్పుడు ఏ కంప్లైంట్ అయినా సరే లోక్సభ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయొచ్చు అనమాట. కమిటీ మీడియా ద్వారా ఉన్న రిపోర్ట్స్ కానీ, లేకపోతే సబ్జుడీస్ కోర్టులో ఉన్న రిపోర్ట్స్ని కానీ, కేసెస్ని కానీ కన్సిడర్ చేయదు. అంటే కేవలం మీడియాలో వచ్చిన వార్త చదివో, లేకపోతే కోర్టులో జరిగే అంశాలకు సంబంధించో కమిటీ ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. కమిటీ ఒక కంప్లైంట్ స్వీకరించాలంటే ప్రైమా ఫేసి ఎంక్వైరీ చేస్తుంది, డైరెక్ట్గా కంప్లైంట్ స్వీకరించదు. దానిలో ఎంతవరకు వాస్తవం ఉందో ఫస్ట్ ప్రైమా ఫేసి ఎంక్వైరీ చేస్తుంది అనమాట. ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా వాస్తవాలు ఉన్నాయనుకుంటే అప్పుడు ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ చేసి డీటెయిల్గా కంప్లైంట్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. ఆ రిపోర్ట్ని స్పీకర్కి సబ్మిట్ చేస్తుంది. స్పీకర్ ఆ రిపోర్ట్ని హౌస్కి పెడతారు. అవసరమైతే దానిపైన ½ గంట డిస్కషన్ కూడా జరుగుద్దంట. సో ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన ½ గంట డిస్కషన్ చేసే ప్రొవిజన్ కూడా ఉందంట. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఇంకో విధంగా కూడా రావచ్చు. ఎథిక్స్ కమిటీకి ప్రివిలేజెస్ కమిటీకి వర్క్లో తేడా ఏంటి? చాలాసార్లు ఎథిక్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ వర్క్ ఓవర్లాప్ అవుతూ ఉంటుంది అనమాట. అనేక సందర్భాల్లో ఎథిక్స్ కమిటీ వరకు, ప్రివిలేజెస్ కమిటీ వరకు ఓవర్లాప్ అవుతుంది. ఉదాహరణకి కరప్షన్ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, ఎంపీ గురించి, ఎంపీ కరప్షన్ తీసుకున్నట్టు అవినీతి చేశాడని, అది ఎథిక్స్ కమిటీకి ఇవ్వచ్చు, ప్రివిలేజెస్ కమిటీకి ఇవ్వచ్చు. సీరియస్ ఎలిగేషన్స్ గ్యారంటీగా
ఎక్కువగా మనం ప్రివిలేజెస్ కమిటీకే ఇస్తాం అనమాట. ఇక్కడ ప్రివిలేజెస్ కమిటీ విషయానికి వస్తే ఇండివిజువల్ ఎంపీస్ ప్రివిలేజ్, కంప్లీట్ హౌస్ ప్రివిలేజ్ అన్నిటిని మనం ప్రివిలేజెస్ అని అనొచ్చు అనమాట. ఓవరాల్గా హౌస్ యొక్క ప్రివిలేజ్కి భంగం కలిగిస్తే ప్రివిలేజెస్ కమిటీ ఆ కేసుని టేకప్ చేస్తుంది. అయితే ఇక్కడ మిస్కండక్ట్ ఆఫ్ ద ఎంపీ, ఇండివిజువల్ ఎంపీ మిస్కండక్ట్ ఉన్నప్పుడు అది జనరల్గా ఎథిక్స్ కమిటీకి వెళ్తూ ఉంటుంది అనమాట. అది కొన్ని సందర్భాల్లో కరప్షన్ లాంటి మిస్కండక్ట్ ప్రివిలేజెస్ కమిటీకి కూడా ఇవ్వచ్చు. పార్లమెంట్లో ఎథిక్స్ కమిటీ అనేది బేసికల్గా ఎంపీస్ యొక్క మిస్కండక్ట్ అంటే దుష్ప్రవర్తన విషయాలే ఎక్కువ డీల్ చేస్తూ ఉంటుంది.